బాబు ముందు లస్సీ దాగు, కొంచెం చలవ చేస్తుంది. గుర్రం వచ్చేసింది, గుర్రం ఎక్కే తంతు పూర్తయిపోయినట్టే. ఇలా చూడబ్బాయ్, నువ్వు నీ గుర్రం తీసుకొని బయలుదేరొచ్చు. నాన్నగారు మీరు ఏమంటున్నారు? ఈ గుర్రాన్ని ఊరికి చూడడానికి తీసుకొచ్చావా ఏంటి? కావాలంటే గుర్రం ఇంకో రోజు ఎక్కొచ్చులే. నాన్నగారు చెప్పింది కరెక్టే. ఎందుకంటే పెళ్లివారి దగ్గరికి వెళ్ళాలంటే ఆ పెద్ద వీధి నుంచే వెళ్ళాలి. సరే, నువ్వు తీసుకెళ్ళిపోయా. గుర్రం తీసుకొచ్చేసాను. ఎక్కినా ఎక్కకపోయినా డబ్బులు ఇవ్వాల్సిందే. అరే నీ డబ్బులే ఎగ్గొట్టంలే. 2 నిమిషాలుండు. అంకుల్ గారు, తన గుర్రం మీద ఎందుకు కూర్చోకూడదు? స్వతంత్ర దేశంలో ఎవరికి ఏం కావాలన్నా చేసుకోవచ్చు. అందరికీ హక్కు ఉంది. చాలే ఆపు. హక్కులు స్వతంత్రం అంటూ మతి లేకుండా మాట్లాడుకో. మామయ్య, తను అక్వేందర్ రాఠీ. వాడు నా కాలేజీ ఫ్రెండ్. తనకు సొంతంగా కేబుల్ న్యూస్ ఛానల్ ఉంది. ఆయన నా కోసం ఫ్రీగా వాడు వీడియో తీయడం కోసం వచ్చాడు. మన అతిథితో మీరు ఇలాగా మాట్లాడేదే. దయచేసి మమ్మల్ని క్షమించండి. మీరు పెద్ద కులం వారు. మీరు స్వతంత్రం గురించి మాట్లాడొచ్చు. అసలు నిజమేమిటో మీకు తెలుసు, మాకు తెలుసు. నిజమేంటో నేను చెప్పనా నాన్నగారు? మనం భయపడుతున్నాం, అందుకే మనల్ని అణచేస్తున్నారు. ఒక విషయం మీరు బాగా గుర్తుంచుకోండి. మన ఈ పరిస్థితికి కారణం మనం చేతులారా చేసుకుంది. ఇలా చూడు, ఈ రోజు నువ్వు ఈ గుర్రం ఎక్కలేదనుకో, నీ పెళ్లికి నేను అస్సలు రాను, గుర్తుంచుకో. అరే అదేంటి నువ్వు అంత మాట అన్నావు? తను చెప్పింది నిజమే. ఏదైతే అది అవుతుంది. గుర్రం ఎక్కి తీరుతాను. గుర్రం ఎక్కకుండా నేను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. సరిగ్గా చెప్పావనా? ఈ ఊరేమన్నా వాళ్ళ అబ్బసొద్దు ఏంటి? నువ్వు గుర్రం ఎక్కి ఊరేగి పెళ్లాల్సిందే. ఆ వీధంటే వెళ్దాం. సరిగ్గా చెప్పావు. వాయించండి రా. ఆగండి ఆగండి, ఆగమంటున్నానా? ఆగండి. అందరూ ఆగిపోయారు. బాజా భజంత్రీలు ఆగిపోయా. అర్థం చేసుకున్నారా? అతి తెలివిపోతున్నారా? నువ్వు పంచేయి, వెళ్ళేంటో చూడు. వెళ్ళి చూస్తాను. ఏమైంది? మనం ఇక్కడి నుంచి చప్పుడు చేయకుండా వెళ్ళాలి. నోని, నువ్వు గుర్రం దిగవయా. ఇప్పటిదాకా గుర్రం మీదకి వచ్చావు. నువ్వు నడిచి వచ్చావంటే ఈ వీధిలో వాళ్ళు ఎవరు ఏమనరు. మావయ్య, వాళ్ళెవరో ఏదో అంటారని మీ కొడుకుని బాధ పెడతావా? మాట్లాడకుండా వెళ్ళడానికి మనమేమీ సావింటికి వెళ్ళట్లేదు. చాలే నోర్మయ్య, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. భాజా భజంత్రులు ఏమీ లేకుండా మనం నిశ్శబ్దంగా వెళ్ళాలి. బాబు నూని, నువ్వు కిందకి దిగు. అరే ఏమైందండి? పిల్లాడిని దిగమని వాడిని ఎందుకు బాధ పెడతారు? ఇది పెళ్లి, చావేం కాదుగా. అంతేనా? వాయించండి. అయినా ఇప్పుడు ఎందుకండి అనవసరంగా ఆపమంటున్నారు? పెళ్లి ఒక్కసారి జరుగుతుంది, ఎలాంటి లోటు ఉండకూడదు కదా. పైగా ఇది మేముండే వీధి, మాకే ఏ ప్రాబ్లం లేదు. అలాంటప్పుడు మీరెందుకు ఆపమంటున్నారు? ఏమయ్యా, వాయించండి.
ఆపండి ఆపడుతున్నానా? ఎర్ర లంచా కొడక, గుర్రం మీద కూర్చొని డాన్స్ ఆడుతూ వెళ్తావరా నువ్వు? నీ బతుకి గుర్రావుడు తక్కువైందారా? ఇంకా బతికే ఉన్నాడుగా. పందులు బురదలో పొల్లడమే కరెక్ట్. రోడ్డు మీదకి వచ్చి ఆడితే ఏ కారో గుద్దేస్తుంది. అందరికీ అర్థమైంది అనుకుంటా. ఆసుపత్రి దగ్గరలోనే ఉంది నాన్న. మనం ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దాం. నీకేమైనా పిచ్చి పట్టిందా? సత్య సీరియస్ గా ఉన్నాడు. తను వదిలేసి అరే దాంతో పాటు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఆ వీధిలో వాళ్ళు ఎఫ్ఐఆర్ రాయించారంటే పోలీసులు ముందు నీ మీద కేసు పెడతారు. అక్కే తర్వాత చూసుకుందాం. ముందు సత్యకి నయం కానివ్వు. ఇలా చూడు, నీకు లా గురించి ఏమీ తెలియదు. ముందు ఎఫ్ఐఆర్ రాయించలేదనుకో, తర్వాత వాళ్ళు హాయిగా తిరుగుతారు, మీరు లాకప్ లో కూర్చొని ఏడుస్తారు. ఆ దొంగ సచ్చినోళ్ళు జైల్లోనే ఉండాలి. ఎఫ్ఐఆర్ రాయిద్దాం. నువ్వు వెళ్ళకి. దిగండి. అరే మంచి పంతుల చేత ముహూర్తం పెట్టించుకోలేదా ఏంటి వాళ్ళు? ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. సార్ సరేలే, చూడండి ఇలాంటి చిన్న చిన్న గొడవలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. దీన్ని పెద్ద చేయకుండా దీన్ని అలాగే వదిలేయడం మంచిది. సార్ తన ప్రాణాలు పోయి ఉంటే ఏమై ఉండేది? మీరు ఎఫ్ఐఆర్ ఎందుకు రాయట్లేదు? అయినా నువ్వెందుకు కంగారు పడుతున్నావు? అసలు ఎవరు నువ్వు? వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ లేవే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని సార్. ఖబర్ ఆప్ తక్లో జర్నలిస్ట్ని. నా ఫ్రెండ్ పెళ్లికి వీడియో తీస్తున్నాను. ఈ కేసులో అటెంప్ట్ టు మర్డర్ ఎఫ్ఐఆర్ రాయాల్సిందే. లా గురించి బాగా తెలిసే మీకు. ముందే ఎందుకు చెప్పలేదు? లేచు నుంచో. నుంచోమన్నానా? నీ మైక్ని వెనకాల నుంచి లోపలికి దోపి నోట్లో నుంచి బయటికి తీస్తా. తెలివైన వాడు అనుకుంటున్నావా? అయినా అంత తెలివి ఉంటే ముందే ఎందుకు వెళ్ళకి చెప్పలేదు? వేరే ఎక్కడి నుంచైనా వెళ్ళుండొచ్చుగా. పెద్దవాళ్ళు ఉండే వీధిలోంచి ఎందుకు వెళ్ళడం అయ్యా? సార్ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. జరిగిందని బట్టి అటెంప్ట్ టు మర్డర్ అంటున్నాను అంతే. అంటే నువ్వు చెప్పినట్టు మేము రాయాలా? పనికి మాలిన వార్తల్ని బ్రేకింగ్ న్యూస్ అంటూ వేస్తావు. అయినా పోలీసు వాళ్ళకి ఎఫ్ఐఆర్లో ఏం రాయాలో నువ్వు నేర్పిస్తావా? సార్ తప్పు జరిగిన దాన్ని అడగకూడదంటారా? తర్వాత అడుగుతూగానే ముందు ఇక్కడి నుంచిలే. చల్ లేమన్నా. ఇంకొక మాట మాట్లాడేవో మూతిపడు రాళ్ళ కొడతాను. వెళ్ళి ఇక్కడి నుంచి. చల్ చల్. వెళ్ళవయ్యా, వెళ్ళి బయట నుంచో.